ఉండండి సార్, ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా. ఏం కావాలి మీకు? హలో నిధి. సారీ కార్తీక్, ఇక్కడెవరో ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడు. ఎవరు అనేసింది? ఏ నిధి, కార్తిక ఏంటి ఇద్దరు కలిసి నన్ను ఆడుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? హలో హలో సార్, సారీ డిస్టర్బ్ చేశానా? హే, ఆల్రెడీ డిస్టర్బ్ చేసావు కదా, ఎందుకు అడుగుతున్నావు? ఏంటిది, రెండేసి నెంబర్లు పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావా? అయ్యో సార్, నేనా? నువ్వేం బాధపడకు కార్తీక్, నీకేం మాట్లాడాలనిపిస్తుందో ఈరోజు మాట్లాడేసేయ్. మళ్ళీ రేపు నేను బిజీగా ఉంటాను. సార్, నా దగ్గర ఉన్నది ఒకటే నంబర్, ఒకటే ఫోను. మీతో ఆడుకునే ధైర్యం నాకెక్కడుంది సార్? మరి ఆ ఫోన్ చేసింది ఎవరు? అదా, అది అంటే అర్థం కాలేదు సార్. నువ్వు ఇంతకుముందు ఎవరికి కాల్ చేసావు? సార్, ఇక్కడ నెట్వర్క్ దొరకడమే అపురూపం. ఇప్పుడే నెట్వర్క్ దొరికింది, అందుకే మీకు కాల్ చేశాను. ఈరోజు మీకే ఫస్ట్ కాల్ చేస్తున్నాను. నాకే ఫస్ట్ కాలా? అలా అయితే నిధి నాటకం ఆడుతుందా? అది నిధికి ఫోన్ చేయలేదా నువ్వు? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? తను కాలేజీలో చూస్తేనే మాట్లాడడం అపురూపం, ఇక కాల్ చేస్తే తనెక్కడ మాట్లాడుతుంది సార్? ఇదా నీ గేమ్? ఉండు. సార్, నా లీవ్ ఇంకో వారం ఎక్స్టెండ్ చేయాలి, అందుకే మీకు కాల్ చేశాను. వారమా? ఒక నెల తీసుకో. అప్పుడే చెప్పాను కదా, రెస్ట్ ముఖ్యం. రెస్ట్ తీసుకో. ఫోన్ తీసి పక్కన పెట్టు. ఫోన్ తీసి పక్కన పెట్టాలా? అసలు ఇంకేమైంది? సో స్వీట్ ఆఫ్ యూ కార్తీక్. ఇప్పుడొద్దు, ఇక్కడ ఎవరెవరో ఉన్నారు. నేను దూరంగా వెళ్ళాక నీకు వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? భలే ఎంత నాటకం ఆడతావో ఆడు. లిటరల్లీ పెళ్ళికి ఇంకా 2 వారాలు కూడా లేవు. ఏమీ తయారు కాలేదు. నాకైతే తల చిట్లిపోతుంది. దాని గురించే మాట్లాడాలని ఫోన్ చేయాలనుకున్నాను నిత్య. ఎల్లుండి 12వ తారీఖు. ఎప్పుడు తిరిగి వస్తున్నారు నిత్య? హలో హలో నిత్య, లైన్లోనే ఉన్నావా? వినిపిస్తోందా నీకు? వినిపిస్తుంది. చెప్పు నిత్య. అది తేజస్, రేపు అమ్మా నాన్న చనిపోయిన రోజు. నిత్య, ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ నిత్య. నో డోంట్ బి. ఇదంతా నాకు అలవాటైపోయింది. నాకు ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంది. రేపే మొక్కు తీర్చి అందరం వచ్చేస్తాం. ఓకే నిత్య, నువ్వు స్ట్రాంగ్గా ఉండు. నేను అన్నీ అరేంజ్ చేస్తానులే, నువ్వు దేనికి టెన్షన్ పడొద్దు. ఓకే, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బాయ్. నిధి మాట్లాడుతుంది కార్తీక్తో కాదు. అంటే కార్తీక్ నిధికి ఫోన్ చేయలేదు, అంటే నిధి కార్తీక్తో మాట్లాడనే లేదు. ఊరికే బకరా అయిపోయాను కదా. నన్ను ఉడికించడానికే ఫోన్ చేసింది తను. అయినా తనేదో ఉడికించింది, నేనెందుకు ఉడుక్కుంటున్నాను? ఇదేదో నాన్న పులి వచ్చింది అనే కథలా అయిపోయిందే. కొంచెమైనా ఆలోచించాలి కదా నేను. కానీ నేనెందుకు బకరా అయ్యాను అనుకోవాలి? అంత పెద్ద బుద్ధుడికే అర్ధరాత్రి జ్ఞానోదయం అయింది. బకరా అయిపోయాను కదా.
ఇప్పుడు స్టాండర్డ్గా ఆలోచించాలి. ఏదో ఒకటి. నిజంగా నిధికి కార్తిక్ మీద లవ్ లేదు, అది చాలు. దేవుడా, ఐ లవ్ యూ. మేకజడా, ఏమైంది? ఎందుకు ఇలా కూర్చున్నావు? అది కాదే, నువ్వు ఇలా రాతి బండలా కూర్చుంటే మేమేం అర్థం చేసుకోవాలి? మాట్లాడమ్మా. ఏం జరిగిందో నోరు తెరిచి చెప్పు. ఊరికే కూర్చుంటే ఎలా? అమ్మా, మనం ఊరికొచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడు నవ్వుతూ అత్తయ్యని నవ్విస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏదోలా ఉన్నారు. మా కళ్ళు కప్పడానికి ఎప్పుడైనా ముఖం మీద నవ్వు కనిపించినా మనసులో ఏదో బాధని దాచుకుంటున్నారు. మనసు విప్పి మాట్లాడితేనేగా మనసు తేలికవుతుంది. శాంతి, శాంతి, శాంతి. సంతోషాన్ని మాత్రమే మాతో పంచుకుంటారా? మీ బాధేంటో చెప్పకూడనంత దూరం అయిపోయావా మేము? అయ్యో అమ్మా, అలా అనుకోకండి. శాంతికి ఈ విషయం మాట్లాడడం కొంచెం కష్టంగా ఉందంతే. అమ్మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళి రేపటికి 20 ఏళ్ళు అవుతున్నాయి. అమ్మా నాన్న దూరమైన రోజు దగ్గర పడుతున్న కొద్దీ శాంతి ఇంతే. ఆ రోజు శాంతి బయటికెళ్ళదు, మమ్మల్ని కూడా ఎక్కడికి బయటికెళ్ళనివ్వదు. ఓ రకంగా మా పాలిట ఆ రోజు శాపంగా మారిపోయింది. ఆ చెడ్డ రోజు లేకపోయి ఉంటే నా కొడుకు కోడలు నాతో ఉండేవారు. నా ఇద్దరు మనవరాళ్ళకి అమ్మా నాన్నల ఒడి దొరికేది. ఆ రోజు అన్నీ పోయాయి. కన్న కలలన్నీ చల్లా చెదురైపోయాయి. పెట్టుకున్న నమ్మకం ముక్కలైపోయింది. సంబంధాలని అంతగా నమ్మిన నాకు జీవితాంతం మర్చిపోలేనంత మోసం జరిగింది. ఏంటి మోసమా? కాదు, ఒట్టి మోసం కాదు, ద్రోహం జరిగింది. నమ్మక ద్రోహం జరిగింది నాకు.